హే ఎవ్రీవన్, ఫిష్ పకోడీ రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా చాప ముక్కలు నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాలు జీలకర్ర 2 చెంచాలు, 2 కలిపి పౌడర్ చేశాను, అది 2 చెంచాలు వేసుకున్నాను. ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూను. ఇందులోకి కారం, ఇంట్లో రెడీ చేసిన కారం 1 టేబుల్ స్పూన్ అండ్ ప్యాకెట్ కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులో కసూరి మేతి కొద్దిగా వేసుకున్నాను, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఫిష్ ఫ్రై మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి హోమ్ మేడ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 2 చెంచాలు బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఒక 2 చెంచాల వరకు. ఇందులోకి ఫుడ్ కలర్ అండ్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నిటిని కలిపేసుకోవాలి వాటర్ లేకుండా. లాస్ట్గా లెమన్ జ్యూస్ వేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే ఫిష్ పకోడీ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.